హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ది యాక్ట్ అనే వెబ్ సిరీస్ లోని 5th and 6th ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకు ముందు 4 ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి చూసి ఈ వీడియో చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ ఏంటంటే నిక్కుతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది కూడా వీడియో కాల్లో. ఇంకా ముఖ్యంగా మనోడు ముందు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ నిక్ కూడా ఏమంటాడంటే మనం ఎప్పుడు కలుద్దాం అని చెప్పేసి అంటంతో నేను చెప్తాను, నువ్వేం కంగారు పడకు, నెక్స్ట్ టైం మనం వీడియో కాల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ కడవాలి నేను చెప్తానని చెప్పేసి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, అమ్మ మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, సరదాగా సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అంటంతో వద్దు అని చెప్పేసి అంటుంది. పోనీ అందరికి పార్టీ ఇద్దాం, అందరూ వస్తారు మనతో మాట్లాడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి, ఏమైంది నీకు నేనున్నాను కదా, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనకు అవసరం అని చెప్పేసి ఆవిడ కోపంగా అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు నిక్కుని చూపిస్తారు. తానేంటంటే ఒక పిజ్జా షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ తానేంటంటే పిజ్జా వేడి చేస్తానని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి వంటగదిలో పిజ్జా వేస్తే దాన్ని కింద పడేస్తాడు. సర్లే ఏం పర్లేదు ఇంకోసారి ట్రై చేయని చెప్పేసి అనడంతో మళ్ళీ కింద పడేస్తాడు. దాంతో అక్కడ ఉన్న అతను ఏమంటాడంటే, నీకు ఈ పని చేత కావట్లేదు కాబట్టి బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేయని చెప్పేసి అంటంతో నీకు కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి పిజ్జా పిజ్జా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అంతా పని మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తనకి వీడియో కాల్ చేస్తుంది. దాంతో మనోడు కూడా హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో నీకు కూడా ఏంటో చెప్పని చెప్పంటంతో, మా అమ్మ నన్ను అసలు బయటికే వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఎవరితో మాట్లాడినవ్వట్లేదు, మా అమ్మని చంపేస్తావా అని చెప్పేసి అంటంతో పాపం నిక్కు గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడు నువ్వు నాతో చెప్తే చెప్పావు గానీ నా లోపల ఉన్న విక్టర్ గడికి మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మనోడికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది కదా, అందుకని అలా అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, చిచ్చి నేను ఎందుకంటాను అలాగా, నేను ఏదో జోక్ చేశాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, ఏంటమ్మా టాబ్లెట్లు వేసుకున్నావా, భోజనం చేసావా అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, పాపం అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి, సరేనమ్మా నువ్వు సినిమాకి వెళ్దాం అన్నావు కదా వెళ్దామని చెప్పేసి అంటుంది. ఏ రోజు వెళ్ళలో కూడా చెప్తుంది అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు నిక్కుని చూపిస్తారు. మనోడికి ఏంటంటే హీరోయిన్ ఒక షర్ట్ ని తనకి గిఫ్ట్ పంపిస్తుంది. దాంతో ఆ రోజు సాయంత్రం ఆ షర్ట్ వేసుకుని హీరోయిన్ కి వీడియో కాల్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, చూడు మా అమ్మ సినిమాకి వెళ్దామంది, పలానా తేదీ పలానా టైము, నువ్వు నేను గిఫ్ట్ గా పంపించిన షర్ట్ వేసుకునిరా, అందులోనూ మనందరం కలిసి సినిమా చూద్దాము, మా అమ్మతో బాగా క్లోజ్ అయిపో, నువ్వు క్లోజ్ అయిపోయావు అనుకో ప్రతిరోజు నువ్వు మా ఇంటికి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు మా అమ్మతో అని చెప్పేసి అంటంతో నీకు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి థియేటర్కి వస్తారనమాట. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నిక్కు కనిపించడు. దాంతో హీరోయిన్ కంగారు పడుతుంది. అందులోనూ వీళ్ళ అమ్మ ఏమంటుందంటే, సినిమాకి టైం అవుతుంది వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, అమ్మ నాకు దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ కొనవా అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో నిక్కు కూడా అక్కడికి వస్తాడు. మనోడు వాష్రూమ్ కి వెళ్ళాడు అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ నిక్కు ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా కుర్రోని చూస్తుంది. వాడేమో చూడటానికి కొంచెం తేడాగా ఉంటాడు. ఎవడీడు నా కూతురు వైపు చూస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని థియేటర్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత నిక్కు కూడా వెళ్తాడు. వెళ్ళి చూస్తే థియేటర్ లోపల ఎవ్వరు ఉండరు. ఎందుకంటే హీరోయిన్ నిక్కి డబ్బులు పంపించింది. అందులోని జనాలందరూ కలిసి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుల్ని నిక్కి పంపించి థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్క సీటు బుక్ చేయని చెప్పేసి అంటంతో వాడు కూడా బుక్ చేశాడు. అందుకని థియేటర్ లో వీళ్ళు తప్ప ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి వీడు కూర్చుంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే, ఈడవడరా బాబు అని చెప్పేసి ఆ చివరికి వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి ఎవరు నువ్వు అని చెప్పేసి తన మీద చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఈ చివరికి వచ్చి కూర్చుంటుంది. దాంతో నిక్కి ఏంటంటే బాధ అనిపించి, అది కూడా హీరోయిన్ వాళ్ళమ్మ తిట్టేసరికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళమ్మతో ఏం చెప్తుందంటే, అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు రామాకి ఇక్కడే కూర్చో, అంతేకాకుండా నన్ను డిస్టర్బ్ చేయమాక అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. హీరోయిన్ హడావుడిగా బయటకు వచ్చి చూస్తే అక్కడ నిక్కు కనిపించడు. దాంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్ళిపోయాడేమో మళ్ళీ వీడియో కాల్ చేయడేమో అని చెప్పేసి. కానీ వాడు మాత్రం కూల్ డ్రింక్ తక్కుంటూ మెల్లగా బయటకు వస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను అని చెప్పేసి ఫ్యామిలీ బాత్రూమ్ లోకి వెళ్దాం అని చెప్పేసి మనోడికి సైగ చేస్తుంది. బేసికల్ గా ఫ్యామిలీ బాత్రూమ్ అని చెప్పేసి సెపరేట్ కూడా ఉంటుంది అనమాట. కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఒకేసారి వెళ్ళిపోవచ్చు, అందులోకి వెళ్తుంది. ఆ తర్వాత నిక్కు కూడా బాత్రూమ్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. మరోవైపు థియేటర్ లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూర్చొని, ఈ అమ్మాయి ఏంటి ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పేసి బయటకు వస్తుంది. వచ్చి చూస్తేనేమో కనిపించదు. దాంతో అక్కడ పనిచేసే అతను అడుగుతుంది, బాబు వీల్ చైర్ లో వెళ్ళిన ఒక అమ్మాయిని చూసావా అని చెప్పేసి అనడంతో, ఆ అమ్మాయి ఫ్యామిలీ బాత్రూమ్ లోకి వెళ్ళింది
అయిపోయిందండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సర్లే ఎందుకులా డిస్టర్బ్ చేయడం, అసలే పాపం ఎంతో బతిలాడింది ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే బాధపడిద్ది అని చెప్పేసి వెళ్ళి థియేటర్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు రొమాన్స్ అయిపోయిన తర్వాత హీరోయిన్ మెల్లగా మళ్ళీ థియేటర్ లోకి వస్తుంది. అలా సినిమా అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమయంలో నిక్ వచ్చి ఏం చేస్తాడంటే డోర్ ఓపెన్ చేస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళమ్మ కోపం వచ్చేస్తుంది. అసలు ఎవడ్రా బాబు నువ్వు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఫాలో చేస్తున్నావు అని చెప్పేసి ఆవిడ కోపం వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే మమ్మీ అతను మనకి హెల్ప్ చేశాడు కదా ఎందుకు అలా తిడతావు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాడు చూడటానికి తేడాగా ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తన కూతుర్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. చూస్తే నిక్ ఏంటంటే పాపం అమాయకంగా అక్కడ నుంచొని ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఇంతకు ముందు ల్యాప్టాప్ లో చాటింగ్ చేసిన వాడు ఇప్పుడు థియేటర్ కు వచ్చిన వాడు ఒకడేనేమో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే హీరోయిన్ అడుగుతుంది. వాడు నీకు ముందే తెలుసా అని చెప్పేసి అంటంతో ఎవరమ్మా అని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే థియేటర్ లో ఒకటి వచ్చాడు కదా వాడని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం వాడు ఎవడో నాకు తెలియదమ్మా, మనం వచ్చేటప్పుడు డోర్ తీసాడు పాపం అందుకనే మంచోడు అని చెప్పేసి అన్నానని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అవునా అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. కట్ చేస్తే సడన్ గా నిక్ ఏంటంటే హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. ఏం మెసేజ్ చేస్తాడంటే మీ అమ్మ నన్ను థియేటర్ లో అసహించుకుంది కదా, అందులోను మీ అమ్మకి మన ఇద్దరి గురించి చెప్పేస్తాను, ఎందుకంటే నా గురించి తెలియక మీ అమ్మ అలా అపార్థం చేసుకుంటుందని చెప్పేసి మనోడు హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంటుంది వద్దు వద్దు అని చెప్పేసి. సడన్ గా వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు నిక్కుగాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరండి మీరని చెప్పేసి అంటంతో నా పేరు నిక్కు, నేను మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవడో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి అంటంతో నిక్ ఏమంటాడంటే నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అందులోను మీ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది, ఇప్పుడు ఇస్తారా పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తనకి ఇప్పుడు 19 సంవత్సరాలు, అందుకని సైలెంట్ గా వాడు చెప్పేది వింటూ ఉంటుంది. వాడు ఏమంటాడంటే మీ అమ్మాయికి ఫ్యూచర్ లో పిల్లలు పుడితే మాత్రం ఆ పిల్లలకి తండ్రి నేనే, అందులోను నాకు ఆ అమ్మాయికి మధ్య ఎటువంటి సీక్రెట్స్ అయితే లేవు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. మీరు అలా మాట్లాడొద్దు, అలా మాట్లాడుతున్నారని నేను ఫోన్ చేశాను, మళ్ళీ మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ దగ్గరికి వస్తుంది. అందులోని హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ తనని ఏదో చేయబోతుందని చెప్పేసి. చేసేదేం లేక మంచం మీద కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేస్తుంది. నీకు ఇదే శిక్ష అని చెప్పేసి తన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా ఒక 4-5 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ తన కూతురు దగ్గరకు వచ్చి ఇంకొకసారి కనుక ఇది రిపీట్ అయితే మాత్రం శిక్ష ఇంతకన్నా దారుణంగా ఉంటుందని చెప్పేసి తన చేతికి కట్టిన కట్లు విప్పేస్తుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నిక్ గాడికి మెసేజ్ చేస్తుంది నేను విక్టర్ తో మాట్లాడాలి అని చెప్పేసి. దాంతో వాడేంటంటే చూస్తూ ఉంటాడు. సడన్ గా వాడి శరీరంలోకి విక్టర్ వచ్చేస్తాడు. అప్పుడు సడన్ గా లైట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. మామూలుగా వీళ్ళిద్దరు ఏంటంటే మెసేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మనకు మాత్రం వాళ్ళిద్దరు ఎదురుగా నుంచొని మాట్లాడుకున్నట్టు చూపిస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా కోసం మా అమ్మని చంపేస్తావా అని చెప్పేసి అంటంతో ఆ విక్టర్ గాడు కూడా తప్పకుండా చంపేస్తానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అమ్మ నాకు వాష్రూమ్ కి వెళ్ళాలని చెప్పేసి తను సపరేట్ గా పక్కకు వచ్చేసి ఒక షాప్ లోకి వెళ్ళి కత్తి కొంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. ఏంటి అమ్మాయి ఎందుకు వెళ్ళింది వాష్రూమ్ కని చూస్తే షాప్ లోంచి బయటకు వస్తుందని చెప్పేసి అనుకొని ఆవిడకి డౌట్ వచ్చేసి ఏం కొన్నామని చెప్పి చూస్తే ఒక బొమ్మ చూపిస్తుంది. అమ్మ నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అమ్మా, పోయినసారి కొందాం అనుకున్నానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే నిక్కు గాడికి కాల్ చేస్తుంది. కాల్ చేసి తను కొన్న కత్తి చూపిస్తుంది అనమాట. ఆ కత్తితోనే వాళ్ళ అమ్మని చంపాలని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే రేపు సాయంత్రం మా అమ్మ ప్రశాంతంగా పడుకున్న తర్వాత నేను నీకు మెసేజ్ చేస్తాను, నువ్వు వద్దు గాని వచ్చిన తర్వాత నువ్వు మా అమ్మని చంపేసావనుకో ఆ తర్వాత మన ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటంతో నీకు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి నెయిల్ పాలిష్ కూడా వేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ తో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడమ్మా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమాకమ్మా, నీకు నువ్వు నాకు నేను తప్ప ఎవరున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నేను ఎందుకు వెళ్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు కలిసి ప్రశాంతంగా పడుకుంటారు. హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మ నిద్రపోయిన తర్వాత మెల్లగా నిక్కి మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి బట్టలని సదురుకుంటూ ఉంటుంది. సడన్ గా నేను వచ్చాను అని చెప్పేసి నిక్ గాడు మెసేజ్ చేస్తాడు. కట్ చేస్తే ఇంటి పైనుంచి చూపిస్తారనమాట. ఇంటి లోపల మాత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మ కేకలేస్తూ ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా తలుపులేసుకుని నిద్రపోవటం వల్ల వాళ్ళకి వినపడదు. అందులోనూ కథ
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే డెలివరీ అయినప్పుడు వాళ్ళ అమ్మగారు కొంచెం ఏజ్డ్ గా ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మగారి వాళ్ళ అమ్మ అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ చూసి మురిసిపోతూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ నిక్ ఏం చేస్తారంటే ఇద్దరు టాక్సీ బుక్ చేసుకుంటారు. దాంతో ఇంటి దగ్గరికి కార్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి అందులోను ఇంట్లో తయారు చేసుకున్న కేక్ తీసుకొని వీళ్ళిద్దరూ ఆ ఇంటికి దూరంగా ఉన్న ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు. అందులోని హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ చనిపోయిందనే బాధ కూడా లేకుండా చక్కగా వాటితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తనకి పాలు ఇచ్చేటప్పుడు తను సరిగా తాగదనమాట. అందులోనూ తానేంటంటే నీరసంగా ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తే తను కొంచెం డిఫరెంట్ గా పుట్టింది. అందులోనూ తను బాగా వీక్ గా ఉంది. మీరు మంచి ఆహారం ఇవ్వాలి, తనకి పాలు బాగా తాపించండి, అందులోనూ మీరు కూడా మంచి ఆహారం తినండి, తనని కంటిన్యూస్ గా చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది అనమాట. అందులో ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం నేను చూసుకుంటా నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఆ తర్వాత నిక్ ఏం చేస్తారంటే రూమ్ ఖాళీ చేసి ఒక రెస్టారెంట్ కి వచ్చి తింటూ ఉంటారు. అదే సమయంలో ఆ రెస్టారెంట్ కి పోలీసులు వస్తారు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. పోలీసులు మన కోసం వచ్చారేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే నిక్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, వాళ్ళు వచ్చింది జస్ట్ భోజనం చేయడానికి ఇక్కడికి, అందులోని మీ అమ్మగారు చనిపోయారన్న విషయం ఎవరికీ తెలియదు, ఎందుకంటే మీ ఇంట్లోకి నువ్వు తప్ప ఎవరు వెళ్ళరు కదా, అందుకని నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం టెన్షన్ తట్టుకోలేక టాబ్లెట్లు వేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారనమాట. వచ్చి ఏంటమ్మా కింద పడేసుకుని తీసుకో అని చెప్పేసి ఆ టాబ్లెట్ బాక్స్ ఇస్తారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే భయం వేసి ఇప్పుడు మా అమ్మని చంపిన కత్తి నా దగ్గర ఉంది కదా, అందుకని నాకు భయం వేస్తుంది, ఇలా కాదని చెప్పేసి ఆ కత్తిని నిక్ వాళ్ళ ఇంటికి హీరోయిన్ ని కొరియర్ చేస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కత్తిని పడేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ అనమాట. దాంతో కొరియర్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే బస్సుకి అక్కడ నుంచి వేరే ఊరు వెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్ కి వెళ్తారు. బేసికల్ గా నిక్ ఏంటంటే వీళ్ళిద్దరికి టికెట్ బుక్ చేశాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాంతో నిక్ కూడా నేను బానే బుక్ చేశాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కోపం వచ్చేసి ఒక్క పని కూడా సరిగా చెయ్యి నువ్వు అని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి వచ్చేస్తుంది. అందులోని వీళ్ళు ఏదైతే హోటల్లో రూమ్ చెక్అవుట్ చేసి వచ్చేసారో మళ్ళీ అదే హోటల్ కి బయలుదేరి వెళ్తారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే చెక్ బౌన్స్ కేసులో తనను అరెస్ట్ చేస్తారు. 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మే తనను చూసుకుంది. 6 నెలల తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ జైలు నుంచి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మని చూసి భయపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ 6 నెలల్లో వాళ్ళ అమ్మను మర్చిపోయింది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. అసలు నా కూతురు నన్ను మర్చిపోవడం ఏంటని చెప్పేసి వాళ్ళ అమ్మకి దూరంగా పెట్టి నా కూతురు నేనే పెంచుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మకి ఏంటంటే ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మ అంటుంది అనమాట నన్ను కూడా చూసుకోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఎక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తన కూతురు వెళ్తే వాళ్ళ అమ్మకే పరిమితం అయిపోతుంది, తనను దూరం పెట్టేస్తుంది అని చెప్పేసి ఆవిడని పట్టించుకోకుండా ఫుల్ సౌండ్ పెట్టి కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మని దూరం చేసుకుంటుంది. పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట. నన్ను చూసుకోమ్మా, నాకు ఓపిక లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే తన కూతురు మాత్రం ఎక్కడ తన దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఫుల్ సౌండ్ పెట్టి కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక రోజు ఏంటంటే ఇంటి బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనమాట. అలా ఆడుకునేటప్పుడు హీరోయిన్ ఏంటంటే నేను కూడా వెళ్తానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మే ఉంటుందంటే వెళ్ళకూడదమ్మా, వెళ్తే కింద పడతావని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత తను ఏంటంటే లోపలికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. బట్ హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మ చెప్పినా సరే వినకుండా వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట. నేను చెప్పినా విను పడిపోతావని చెప్పేసి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో ఈ మాట విన్న తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. నిజంగానే తాను ఎగిరి అవతల పడుతుంది. నిజం చెప్పాలంటే చాలా చిన్న దెబ్బ తగులుతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం చూడు నీకు ఎంత దెబ్బ తగిలిందో, నువ్వు ఇంక నడవలేవు అని చెప్పేసి తానే ఓవర్ గా ఇమాజిన్ చేసుకొని, అందులో డాక్టర్ చెప్పాడు కదా మీ అమ్మాయి కొంచెం వీక్ గా ఉంది, మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పేసి అన్నాడు కదా, దాన్ని సీరియస్ గా తీసుకొని నీ కాలు పనిచేయట్లేదని చెప్పేసి వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది. పాపం హీరోయిన్ ఏంటి చిన్న అమ్మాయి కదా, తాను కూడా ఏదో జరిగిపోయిందని చెప్పేసి పాపం వీల్ చైర్ లో కూర్చుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ ఆ తర్వాత నిక్ ఏంటంటే మరుసటి రోజు బస్ టికెట్లు బుక్ చేసుకొని నిక్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్లు అయిపోతాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.